ఒకసారి చిన్నజీరు స్వామి ఏం సాక్ష్యం ఇస్తున్నాడు? హిందూ అనే పదానికి అర్థం కాఫిర్ అని అర్థం. కాఫిర్ అంటే దౌర్భాగ్యుడు అని అర్థం. విన్నారు కదా, కాఫీర్ అంటే దౌర్భాగ్యుడు అని అర్థం. ఒరే కరుణాకర సుగుణ, రాధామనోకర దాసు, బోకర లలిత కుమారు విన్నారా? ఏం చెప్తున్నాడు మీ గురువు గారు? హిందూ అంటే దౌర్భాగ్యుడట. మరి మీరేం సాక్ష్యం ఇస్తారు? మీరే సమాధానం చెబుతారు? ఈరోజు మేము హిందువులమే అని ప్రభువు యేసుక్రీస్తు వారు లోక పాపాలు మోయటానికి ఈ లోకానికి వచ్చాడు. మన అందరి పాపములు అనగా నీతిమంతుడు ఒకడు లేడు, అందరూ దారి తప్పిన వారే. అంటే మానవులందరూ కూడా పాపములో ఉన్నవారే. ఇక్కడ చిన్నజీరు ఇచ్చిన సాక్ష్యం ఏంటి విన్నారు కదా? చిన్నజీరు పాదాలు కూడా మిమ్మల్ని తాకనీయుడు. ఎందుకు? మరి ఆయన తాకే గాలి ఎక్కడి నుంచి వస్తుంది? ధర్మ గ్రంథాల్లో కానీ, వేద ఉపనిషత్, భగవద్గీత, పురాణ ఇతిహాసాల్లో కానీ ఎక్కడా ఒక కులం తక్కువ, ఒక కులం ఎక్కువ అని లేదు. అక్కడ ఉన్నది ఒకటే, ఇంటిలోనే కులం. ఇల్లు దాటితే మనం అందరం హిందువులం, బంధువులం అన్నది మాత్రమే ఉంది. కానీ మనం ఆ సత్యాన్ని గుర్తు పెట్టుకోవాలి.